Dear students, my name is Surakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the fourth unit. This is the third BSc, sixth semester syllabus, cluster paper, cluster A3, phytochemistry and pharmacognizant phytochemistry. In that paper, now we are discussing about the fourth unit topic. In fourth unit topic, number of chemical compounds and phytochemicals are given in this syllabus, and biosynthesis of alkaloids, volatile oils, aromatherapy, these are the present in the fourth unit. But in the examination purpose, most important topic is the aromatherapy, volatile oils, biosynthesis of alkaloids. The maximum ఈ 3 టాపిక్స్ నుంచి కవర్ అవుతున్నాయండి. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయి మన దాని లోపల. అంటే మనకి ప్లాంట్స్లో దొరికేటటువంటి ఫైటోకెమికల్స్ గురించి మెన్షన్ చేశారు మనకి సిలబస్ లోపల. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి టానిన్స్ గురించి అని, అలాగే కౌమరిన్స్ గురించి, ఫ్యూరోకౌమరిన్స్ గురించి, స్టెబిలిన్స్ గురించి, లిగ్నేను అంటే ఇలాంటి కాంపౌండ్స్ గురించి మనకి ఉంది. ఇంకో టానిన్స్ గురించి ఇలాగా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వాట్ ఈస్ ద స్ట్రక్చర్, వాట్ ఈస్ ద బయోసిన్థసిస్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాంపోనెంట్. ఈ విధంగా మీకు ప్రతిదానికి మేము మెన్షన్ చేయాలి. కాకపోతే మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్ పర్పస్కి ఇస్తున్నటువంటి టాపిక్స్ని నేను ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించి అరామోథెరపీ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది అరామోథెరపీ. దట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే బాడీలో ఉండేటటువంటి వేస్ట్ని రిమూవ్ చేసి ఫీల్ లైక్ హ్యాపీ, స్ట్రెస్ ఫ్రీ ప్రాసెస్ అనమాట. స్ట్రెస్ ఫ్రీ చేసేటటువంటి ఒక రకమైనటువంటి మసాజ్ అనుకోవచ్చు, లేకపోతే థెరపీ అనుకోవచ్చు, ఒక ట్రీట్మెంట్ అనుకోవచ్చు, ఎనీవన్ మీరు ఎలాగైనా ఫీల్ అవ్వచ్చు. అంటే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం, అరామోథెరపీ అనేటటువంటి టాపిక్ గురించి. ద వర్డ్ అరామోథెరపీ మీన్స్ ట్రీట్మెంట్ యూజింగ్ సెంట్స్. ద వర్డ్ అరామోథెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్ యూజింగ్ ద సెంట్స్. అంటే సెంట్ని, అంటే మన బాడీకి స్ప్రే చేసుకుంటాం కదా సెంట్స్, ఆ సెంట్స్ని ఉపయోగించి ట్రీట్మెంట్ చేయడం అన్నమాట. ఇట్ రిఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇన్ హోలిస్టిక్ హీలింగ్. అంటే మన బాడీని ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే వొలటైల్ ఆయిల్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. వొలటైల్ ఆయిల్స్ అంటే దట్ ఈస్ ద గుడ్ ఫ్రాగ్రెన్స్ గివింగ్, అంటే మంచి సువాసన భరితంగా ఉండేటటువంటి ఆయిల్స్ అన్నమాట. వాటిని ఉపయోగించి మనము ఈ రకంగా ట్రీట్మెంట్ అనేటటువంటిది చేయడం జరుగుతుందన్నమాట. అంటే అరామోథెరపీలో మనం వొలటైల్ ఆయిల్స్ని యూస్ చేసి వీ కెన్ ప్రివెంట్ ఇన్ ద, అంటే మన బాడీలో ఉండేటటువంటి రోగాలు అంటాం, హీలింగ్. అంటే మన బాడీలో ఉండేటటువంటి డిసీజెస్ని ప్రివెంట్ చేసేసి ఇంప్రూవింగ్ ద హెల్త్, ఆరోగ్యాన్ని బాగా డెవలప్ చేసేది. అదేంటి? ఎమోషనల్ వెల్ బీయింగ్. అంటే మనకి కోపం, చిరాకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కదా, అవి కాస్త వెళ్ళిపోయి ఫీల్ హ్యాపీ, ఎమోషనల్ వెల్ బీయింగ్ అండ్ ఈజ్ రిస్టోరింగ్ బ్యాలెన్స్ టు ద బాడీ బ్యాలెన్స్కి సంబంధించి కూడా, అంటే ఫిజికల్గా, మెంటల్గా స్ట్రెస్ ఫ్రీ చేసేటటువంటి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ అని అనమాట. బాడీకి ఉండేటటువంటి అన్హెల్దీ లేదా సిక్కి సంబంధించి ప్రివెన్షన్ జరిగి హెల్దీగా తయారు చేస్తూ ఉంటుంది. ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్ aromatic essence extracted from the plants
ప్లాంట్ ఫ్లవర్స్ నుంచి, ట్రీస్ నుంచి, ఫ్రూట్ పార్ట్స్ నుంచి, బార్క్, గ్రాసెస్ అండ్ సీడ్స్, వీటి నుంచి దేని నుంచి అయినా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా యూకలిప్టస్ ఆయిల్, యూకలిప్టస్ లీఫ్ నుంచి తయారు చేస్తూ ఉంటారు కదా, లావెండర్ ఆయిల్ అంటాం. లెమన్, సిట్రస్ మన ప్లాంట్ నుంచి, మెంతాల్ లీవ్స్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్, రోజ్ మ్యారీ అనేటటువంటి ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్, ఇలాగా రకరకాల ఫ్రూట్స్ నుంచి లేదా బార్క్స్ నుంచి, గ్రాసెస్ నుంచి ఇలా వచ్చేటటువంటి మన నిమ్మగడ్డి అంటాను చూసారా, లెమన్ గ్రాస్ అని చెప్పేసి, దాని నుంచి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే అలాంటి ఆరోమేటిక్ కాంపోనెంట్స్ ఉండేటువంటి ఆయిల్ యూస్ చేస్తారనమాట. There are the more than 150 types of oils that can be extracted. అంటే ఇంచుమించుకొని ఒక 150 రకాల ఆయిల్స్ ఉన్నాయంటే వాటి నుంచి మనం యూజ్ చేసుకుంటాం. దీస్ ఆయిల్స్ హ్యావ్ డిస్ట్రక్టివ్, థెరపటిక్, సైకలాజికల్ అండ్ ఫిజియోలాజికల్ ప్రాపర్టీస్ దట్ ఇంప్రూవ్ హెల్త్ అండ్ ప్రివెంట్ ఇల్నెస్. అంతే కదా, మన బాడీలో ఉండేటువంటి సిక్ని, ఇల్నెస్ని ప్రివెంట్ చేసి మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఆల్ ఎసెన్షియల్ ఆయిల్స్ హ్యావ్ ద యూనిక్ హీలింగ్ అండ్ వాల్యుబుల్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్. అంటే మనకు మైక్రోబియల్ యాక్టివిటీస్ మన బాడీ మీద జరిగినప్పుడు, ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చినప్పుడు వాటిని కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సమ్ ఆయిల్స్ ఆర్ యాంటీవైరల్, వైరల్ ప్రివెన్షన్ కోసం అంట. కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే పెయిన్ రిలీఫింగ్, యాంటీ డిప్రెసెంట్, అంటే మన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కదా మనం, అదో రకమైనటువంటి మూడ్లోనికి, ఆ మూడ్ని కూడా మనకి తొలగించేలాగా, స్టిమ్యులేటింగ్, యాక్టివేట్ చేసేలాగా, రిలాక్సింగ్, బాడీ రిలాక్స్ అయ్యేలాగా, ఎక్స్పెక్టోరేటింగ్, సపోర్టింగ్ డైజెషన్ అండ్ హ్యావ్ డైయూరిటిక్ ప్రాపర్టీస్. అంటే ఇన్ని రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ అరోమాటిక్ అంటే అరోమా థెరపీ అనేటటువంటిది మన బాడీని యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ నుంచి, అంటే యాంటీసెప్టిక్గా వర్కౌట్ చేసి, యాంటీవైరల్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెయిన్ రిలీఫింగ్, యాంటీ డిప్రెసెంట్, స్టిమ్యులేటింగ్, రిలాక్సింగ్, ఎక్స్పెక్టోరేటింగ్, సపోర్టింగ్ డైజెషన్, డయూటిక్ ప్రాపర్టీస్. అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకు ప్రివెన్షన్ దొరుకుతుంది అరోమాథెరపీ వల్ల. Essential oils get absorbed into our body and exert an influence on it. The residue gets dispersed from the body naturally. They can also affect our mind and emotions. They enter the body in 3 ways: inhalation, absorption and consumption. అంటే మనం ఈ అరోమాథెరపీ చేసేటప్పుడు 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి స్మెల్ చూడడం ద్వారా. మనం చూడండి, మంచి సెంట్ వాసన చూసామనుకోండి, అబ్బా భలే ఉంది అంటాం. అంటే అవర్ బాడీ ఫీల్ హ్యాపీ. అంటే మనం ఈ అరోమాటిక్ ఆయిల్స్ని, అంటే మనకి అరోమాథెరపీ చేసేటప్పుడు ఈ బాడీలోకి 3 రకాలుగా వెళ్తాయంట: ఇన్హలేషన్, అబ్జార్ప్షన్, కన్జంప్షన్. ఇన్హలేషన్ అంటే మనం పీల్చుకుంటాం, అంటే నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా అన్నట్టు ఇన్హలేషన్ చేస్తూ ఉంటారు. అబ్జార్ప్షన్ అంటే మనకు వాటర్లో వేసుకుని ఆ వాటర్లో మనం డిప్ అవ్వడం ద్వారానో, లేకపోతే దాన్ని స్క్వీజ్ చేసిన టవల్ పెట్టి తుడుచుకోవడం ద్వారానో, లేకపోతే అబ్జార్ప్షన్ మన బాడీ లోపలికి స్కిన్ ద్వారా అబ్జార్ప్షన్ చేసుకోవడం. కన్జంప్షన్ అంటే వీ కెన్ టేకెన్ యాజ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద మౌత్, అంటే మనం దానికి సంబంధించినటువంటి ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని తీసుకోవడం ద్వారా అందులో ఉండేటటువంటి అవి మనకి బాడీలోనికి వెళ్తూ ఉంటాయి. అంటే ఈ రకంగా 3 రకాలుగా అరోమాథెరపీలో ఉపయోగిస్తూ ఉంటారు. కెమికల్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్ ద మిక్సర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఏంటి, మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్తో కూడుకున్నటువంటి మిక్సర్స్ అనమాట. కీటోన్ గ్రూప్స్ ఉంటాయి, టెర్పిన్స్ ఉంటాయి, ఎస్టర్స్, ఆల్కహాలు, ఆల్డిహైడ్స్, ఇలాగా అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు క్లాసిఫై యాజ్ దే ఆర్ స్మాల్ అండ్ కాంప్లెక్స్. అంటే అరోమాటిక్ కాంపౌండ్స్ కలిగి ఉండడం వల్ల, అవి మంచి వాసన కలిగి ఉండడం వల్ల మనం వాటిని క్లాసిఫికేషన్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే. ద ఎసెన్షియల్ మాలిక్యూల్స్ ఆర్ స్మాల్, దే పెనిట్రేట్ హ్యూమన్ స్కిన్ ఈజీలీ అండ్ ఎంటర్ ద బ్లడ్ స్ట్రీమ్ డైరెక్ట్లీ అండ్ ఫైనలీ గెట్ ఫ్లష్డ్ అవుట్ త్రూ అవర్ ఎలిమెంటరీ సిస్టమ్. అంటే ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా చిన్న చిన్న మాలిక్యూల్స్గా ఉంటాయి కాబట్టి ఈజీగా బాడీ లోపలికి, హ్యూమన్ బాడీ లోపలికి, స్కిన్ లోపలికి ఈజీగా పెనిట్రేట్ అయిపోతాయి. అంటే మన స్కిన్ లోపలే కదా, కింద యొక్క పొరల లోపల బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అందువల్ల బ్లడ్ స్ట్రీమ్లోనూ కూడా వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అందువల్ల వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ద స్ట్రెస్, డిప్రెషన్,
పెయిన్స్ అనేటటువంటిది ప్రాసెస్ జరగడానికి కారణమవుతుంది. ఏ కాన్సన్ట్రేట్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఈజ్ నాట్ గ్రేసీ, ఇట్ ఈజ్ మోర్ లైక్ వాటర్ ఇన్ టెక్చర్ అండ్ ఎవాపరేట్స్ క్విక్లీ. అంటే మనకి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేటటువంటివి చూడడానికి వాటర్ లాగే ఉంటాయి. మనం దాన్ని మూత తీసి వదిలేసామనుకోండి ఎవాపరేట్ అయిపోతుంది. అరోమేటిక్ ఆయిల్స్ కదా, మన పెట్రోల్ ఎలా మూత తీస్తే ఎవాపరేట్ అయిపోతుందో అలాగే ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా గాలికి ఎయిర్కి ఎక్స్పోజ్ చేసామనుకోండి దట్ కెన్ ఎవాపరేట్ క్విక్లీ. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైట్ లిక్విడ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్లో కరిగిపోతాయంట. అండ్ ఎవాపరేట్ ఇన్స్టెంట్లీ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. అంటే వాటర్లో కరిగిపోయినప్పటికీ కూడా గాలికి ఎక్స్పోజ్ చేస్తే దట్ కెన్ ఎవాపరేటెడ్. ఇట్ వుడ్ టేక్ 100 kg ఆఫ్ లావెండర్ టు గెట్ 3 kgs ఆఫ్ లావెండర్ ఆయిల్. చూడండి, మనకి ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా 100 kgs ఆఫ్ లావెండర్ సంబంధించినటువంటి ప్లాంట్స్, అంటే మన లావెండర్ ప్లాంట్ని 100 kg తీసుకుంటే అందులో 3 kgs నుంచి మాత్రమే లావెండర్ ఆయిల్ వస్తుందంట. వన్ వుడ్ నీడ్ 8 million జాస్మిన్ ఫ్లవర్స్ టు ఈల్డ్ 1 kg ఆఫ్ జాస్మిన్ ఆయిల్. అంటే 8 million kgs ఉండేటటువంటి జాస్మిన్ ఫ్లవర్స్ని తీసుకుంటే మనకు 1 kg జాస్మిన్ ఆయిల్ వస్తుందంట. చూడండి, అంటే ఎక్కువగా క్వాంటిటీలో తీసుకుంటే దట్ కెన్ గివ్ టు ద వెరీ లో అమౌంట్ ఆఫ్ ఆయిల్, అంటే ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దట్ లో అమౌంట్ ఆఫ్ ఆయిల్. సమ్ ఆఫ్ ద కామన్ ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్డ్ ఇన్ అరోమాథెరపీ ఫర్ దేర్ వర్స్టైల్ అప్లికేషన్. అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. అరోమాథెరపీలో యూజ్ చేసేటటువంటి ఆయిల్స్ పేర్లు క్లారీ సాగి, సాల్వియా సాక్రిడ్. అంటే ఇది ప్లాంట్ పేరండి, బ్రాకెట్లో ఉన్నది. దాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాం ఆయిల్ని అనేది క్లారీ సాగి ఆయిల్ అని చెప్పి పిలుస్తాం. అంటే సాల్వియా స్పీసీస్ నుంచి వస్తాయి. యూకలిప్టస్ గ్లోబ్యులస్ అనేటువంటి మొక్క నుంచి. జెరానియం ఫ్లవర్స్ ఉంటాయి కదా, పెలాగోనియం గ్రావియోలెన్స్. లావెండ్యులా లిమోన్ ఎఫిస్నాలిస్ మొక్క పేరు. లెమన్ సిట్రస్ లెమన్. పెప్పర్మెంట్ మెంతా పెపరేటా. రోజ్మ్యారీ ఆయిల్ రోజ్మ్యారియస్ ఎఫిస్నాలిస్. అంటే కొన్ని ఎగ్జాంపుల్ మెన్షన్ చేసి ఇంకా చాలా ఆయిల్స్ ఉన్నాయండి అరోమాథెరపీలో యూజ్ చేసేటటువంటి సమ్ ఆఫ్ ఆయిల్స్. ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ అరోమాథెరపీ, అసలు ఈ అరోమాథెరపీ అనేటటువంటిది ఎలాగ ఏర్పడింది, ఎలా వచ్చిందే ట్రీట్మెంట్ మనకి అంటే ఆరిజిన్, పుట్టుక గురించి డిస్కస్ చేద్దాం. ద టైటిల్ అరోమాథెరపీ వాజ్ కాయిన్డ్ బై ద గట్టెఫోసి. అంటే మనకి ఈ వర్డ్ ఇచ్చిన అతను గట్టెఫోసి. అతను ఎక్కడున్నాడు? ఫ్రెంచ్ కెమిస్ట్ అంట. 1928 లోపల మనకి అరోమాథెరపీ అనేటటువంటి వర్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఐడెంటిఫై ద యూజ్ ఆఫ్ అరోమాటిక్ ఆయిల్ యాక్సిడెంటల్లీ. అంటే అది కావాలని ఐడెంటిఫై చేసింది కాదు, రీసెర్చ్ చేసి అతను ఏదో ప్రాసెస్ చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ థెరపీ అనేటటువంటిది ఐడెంటిఫై చేయబడింది అనమాట. అప్పుడు అతను ఆ పేరు పెట్టడం జరిగింది. ఏం చేశాడు ఇతను? వెన్ హీ బర్న్డ్ హిజ్ హ్యాండ్, అతను చెయ్యి కాలిపోయిందంట. వెన్ వర్కింగ్ ఇన్ హిజ్ ల్యాబ్ అండ్ ఇమీడియట్లీ హీ పూల్డ్ హిజ్ హ్యాండ్ ఇన్సైడ్ ఎ బాటిల్ కంటైనింగ్ లావెండర్ ఆయిల్. అతను పని చేసుకుంటూ ఉంటే ల్యాబ్ లోపల అతని చెయ్యి బర్న్ అయిపోయిందంట. బర్న్ అయిపోతే దట్ కెన్ పుట్టెడ్ ఇన్ ద లావెండర్ ఆయిల్లో ముంచేశాడంట. ముంచేసేటప్పటికి ద బర్న్ హీలింగ్ క్విక్లీ డ్యూ టు లావెండర్ ఆయిల్ అండ్ లెఫ్ట్ లిటిల్ స్కేర్. అంటే ఆ లావెండర్ ఆయిల్ అన్ఎక్స్పెక్టెడ్గా అతను లావెండర్ ఆయిల్ అంటే మనం మామూలుగా ఏంటి కాలగానే ఏ వాటర్లోనో ఇందులోనూ ముంచేస్తూ ఉంటాం. బట్ ఈయన అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా ఆయిల్ మనకేముంది వాటర్గా ఉంటుంది అన్నాం కదా, అందులో పుల్ చేశాడనమాట. చేసేటప్పటికి అతని బాడీ బర్న్ అయినటువంటి బాడీ చాలా తొందరగా క్యూర్ అయిపోయిందంట. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు అన్నమాట, అంటే ఇలాగా చేసేటటువంటి అరోమాథెరపీ అని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పేసి. ద యూజ్ ఆఫ్ అరోమా ఆయిల్ ఈజ్ నోన్ టు బీ ఆల్సో ఓల్డ్ యాజ్ 6000 years బ్యాక్. 6000 సంవత్సరాల క్రితమే ఈ అరోమా థెరపీకి సంబంధించి అంటే ఆయిల్ని యూజ్ చేయడం మొదలుపెట్టారంట. వెన్ ద గాడ్ ఆఫ్ మెడిసిన్, అంటే ఈ వొలటైల్ ఆయిల్స్ ఉన్నాయి కదా అరోమాథెరపీ యూజ్ చేసేటటువంటి ఆయిల్స్, దేవుడిచ్చినటువంటి ఒక మెడిసిన్ లాగా, అంటే అది మన బాడీలో ఉండేటటువంటి రోగాన్ని తగ్గించేటటువంటిది లాగా మెన్షన్ చేసుకోవడం జరిగింది అనమాట. ద గాడ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హీలింగ్ రికమెండెడ్ ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ ఫర్ బాతింగ్ అండ్ మసాజింగ్. అంటే 6000 years ago
అంటే బ్యాక్ ఆఫ్ ద 6000 ఇయర్స్ అప్పుడే మనకి ఈ అరోమా ఆయిల్స్ని మెడిసినల్ వాల్యూస్ కింద యూజ్ చేయడం మొదలుపెట్టారనమాట. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక బహుమతిగా దాన్ని బాతింగ్ పర్పస్, మసాజ్ పర్పస్కి ఈ ఆయిల్స్ని యూజ్ చేయడం ద్వారా బాడీ పెయిన్స్ అలాగే బాడీలో ఉండేటటువంటి రోగాలు తగ్గడం మొదలుపెట్టాయంట. In 4500 BC, Egyptians used myrrh and cedar wood oils for embalming their dead, and modern research after 6500 years proved the fact that the cedar wood contains natural fixative and strong antibacterial and antiseptic properties that preserved their mummies. అంటే ఈజిప్షియన్స్, మనకి ఈజిప్ట్ అనగానే ఈజిప్షియన్ మమ్మీస్ గుర్తొస్తాయి. వాళ్ళు చనిపోయినటువంటి బాడీస్ని దేని ద్వారా స్టోర్ చేశారు? సీడార్ వుడ్ ఆయిల్ని మిర్ అనేటటువంటి ఈ ఆయిల్స్ని యాడ్ చేసి, అంటే వాటిని మన వాళ్ళు ఏం చేస్తారు? చనిపోయిన తర్వాత వాటిని తగలబెట్టేయడం, పూర్తి చేయడం చేస్తారు. వీళ్ళు అలా కాకుండా ఆ బాడీని క్లాత్లో ఫోల్డ్ చేసేసి దానికి ఇలాగా స్ప్రే చేసేసి, ఆయిల్స్ అన్నీ కూడా స్ప్రే చేసేసి దాన్ని అలా స్టోర్ చేసేసేవారంట. మమ్మీస్ అంటాం మనం వాటిని. ఆ మమ్మీస్ పాడవకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ సిడార్ వుడ్ ఆయిల్కి అలాగే వాళ్ళు యాడ్ చేసినటువంటి మిర్ అనేటటువంటి 2 ఆయిల్కి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం ద్వారా ఆ మమ్మీస్ అలాగే ఉండిపోవడానికి కారణమైందనమాట. అంటే ఈజిప్షియన్స్ వాళ్ళ మమ్మీస్ని స్టోర్ చేయడం కోసం ఈ ఆయిల్స్ని వాడారనమాట. అంటే ఎంత ఇదిగా వర్కౌట్ చేస్తుందో, చనిపోయిన బాడీ ప్రిజర్వ్ చేయడం కోసం. ద గ్రీక్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిపోక్రటిస్ రికమెండెడ్ రెగ్యులర్ అరోమాథెరపీ బాత్స్ అండ్ సెంటెడ్ మసాజెస్. హిపోక్రటిస్ అంటే మన గ్రీస్ వాళ్ళు, యునాని అని ఒక వైద్యం ఉండేది. అంటే అతను హిపోక్రటిస్ అనే ఒక తత్వవేత్త కింద చెప్తారు, కానీ అతను మెడిసినల్ పర్పస్గా కూడా రీసెర్చ్ అంటే కొన్ని విషయాలు చెప్పారు. అతను అరోమాథెరపీ అనేటటువంటిది బాత్ చేయడం ద్వారా, సెంటెడ్ మసాజ్ చేసుకోవడం ద్వారా మన బాడీ మంచి ఇదిగా ఉంటుంది, అంటే ఏంటి, హెల్దీగా ఉంటుందని చెప్పడం జరిగింది. రోమన్స్ యూటిలైజ్డ్ ద ఎసెన్షియల్ ఆయిల్స్ ఫర్ ప్లెజర్ అండ్ టు క్యూర్ పెయిన్ అండ్ ఆల్సో మసాజెస్. అంటే బాడీ పెయిన్స్ని తగ్గించడం కోసం రోమన్స్ యూజ్ చేశారని. అలాగే డ్యూరింగ్ ద గ్రేట్ ప్లేగ్ ఇన్ లండన్, ప్లేగ్ అనేటువంటి ఒక డిసీజ్ ఉంది కదా, ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసం కూడా ఇన్ 1665 పీపుల్ బర్న్డ్ బండిల్స్ ఆఫ్ లావెండర్, సిడార్ వుడ్ అండ్ సైప్రస్ ఇన్ ద స్ట్రీట్స్. అంటే ఈ లావెండరు, సీడార్ వుడ్, సైప్రస్ దీనికి సంబంధించిన వీటి కర్రల్ని స్ట్రీట్స్లో వేసి తగలబెట్టేసేవారంట. అంటే ఆ స్మెల్కి, ఆ వచ్చేటటువంటి అందులో ఉండేటువంటి ఆరోమేటిక్ ఆయిల్ యొక్క ఎఫెక్ట్ వలన ప్లేగు వ్యాధి అనేటటువంటిది ప్రివెన్షన్ జరిగిందంట. అంటే క్యారీడ్ పైజెస్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్స్ యాజ్ దేర్ ఓన్లీ డిఫెన్స్ టు కంబాట్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్. ప్లేగు చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయేదన్నమాట. అది కంట్రోల్ అవడానికి కారణం ఏంటంటే లావెండర్, సీడార్ అండ్ సైప్రస్ ఈ 3 యొక్క స్టిక్స్ని పట్టుకెళ్ళి కాల్చేశారంట, వీధుల్లో వేసేసి అదే పనిగా కాల్చేయడం ద్వారా దాని యొక్క ఎఫెక్ట్కి, స్మోక్ అందులో వచ్చేటటువంటి ఆరోమాటిక్ ఆయిల్ యొక్క ఎఫెక్ట్ వలన ఆ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి కంట్రోల్లోకి రావడం జరిగిందనమాట. అరోమాథెరపీ హ్యాస్ రిసీవ్డ్ ఏ వైడర్ యాక్సెప్టెన్స్ ఇన్ ద ఎర్లీ 20th century. డాక్టర్ జీన్ వాల్నట్, ఫ్రెంచ్ ఆర్మీ సర్జన్, ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇన్ ద World War II. అంటే World War IIలో కూడా, అంటే ప్రపంచ యుద్ధం ఉంది కదా, 2వ ప్రపంచ యుద్ధంలో కూడా వారియర్స్ ఉంటారు కదా, అంటే వారిలో పార్టిసిపేట్ చేసినటువంటి పర్సన్స్కి వాళ్ళకి జరిగినటువంటి ఇంజురీస్ని ప్రివెంట్ చేయడం కోసం ఈయన జీన్ వాల్నట్ అనే అతను కూడా ఈ అరోమా ఆయిల్స్ని యూజ్ చేయడం జరిగిందనమాట. టుడే రీసెర్చర్స్ హ్యావ్ ప్రూవ్డ్ the multiple uses of aroma oils. Medicinal research in the recent years has uncovered the fact that the odors we smell have significant impact on the way we feel. Smells act directly on the brain like a drug. అంటే మనం మెడిసిన్ వేసుకుంటే మనకి ఎంత
అంటే మన ట్యాబ్లెట్స్ సిరప్స్ ఇవి వేసుకుంటాం కదా, ఎంత ఎలాగా డిసీజ్ ప్రివెన్షన్ జరుగుతుందో ఈ అరోమా ఆయిల్స్ని స్మెల్ చేయడం ద్వారా, అంటే ఆ ఆయిల్స్ స్మెల్ చేయడం ద్వారా మన బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్స్ ద్వారా, సెన్సార్స్ ద్వారా మోటార్ సెల్స్కి వెళ్ళి మన బ్రెయిన్కి రీచ్ అవి వాటి యొక్క ఫంక్షనింగ్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా, అంటే రియలీ స్ట్రెస్ ఫ్రీ అవ్వడం, పెయిన్ ఫ్రీ అవ్వడం ఇలాగ జరగడం జరిగిందన్నమాట. అంటే ఒక డ్రగ్ లాగా డైరెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పేసి, అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పేసి. ఫర్ ఇన్స్టెంట్ స్మెల్లింగ్ లావెండర్ ఇంక్రీజెస్ ద ఆల్ఫా వేవ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద హెడ్ అండ్ దిస్ స్టేట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రిలాక్సేషన్. మనిషి బాడీ రిలాక్స్డ్గా ఉండడం కోసం, అంటే ప్రశాంతంగా మైండ్ సెట్ అనేటువంటి ప్రశాంతంగా ఉండేలా చేస్తుందంట లావెండర్ ఆయిల్. దాని యొక్క స్మెల్ తీసుకోవడం ద్వారా, అంటే పీల్చడం ద్వారా మన బాడీలో ఆల్ఫా వేవ్ ఫ్రీక్వెన్సీ, అంటే మనకు ఆ స్మెల్ పీల్చినటువంటి ఆ స్మెల్ యొక్క ఎఫెక్టు మన బ్రెయిన్ యొక్క భాగంలోనికి, వెనక భాగంలోనికి రీచ్ అయ్యి మన బ్రెయిన్ లోపల దట్ కెన్ రిలాక్స్ విత్ అవర్ బాడీ, అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. మోడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ అరోమా ఆయిల్స్ ఏ విధంగా పనిచేస్తాయి? డాక్టర్ అలాన్ హచ్ అంటే ఈ అరోమా ఆయిల్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది బాడీకి మీద అనేసి చెప్పడం కోసం ఈయన ప్రాసెస్ చెప్పారనమాట. యాక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని. ఇతను ఒక న్యూరాలజిస్ట్ అంట, సైక్రాటిస్ట్ కూడా, అలాన్ హచ్ అని అతను. ద డైరెక్టర్ ఆఫ్ స్మెల్, అంటే మనం అరోమా ఆయిల్స్ ఉన్నాయి కదా, వోల్టైల్ ఆయిల్స్ కానీ అరోమా ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఏ పేరుతో పిలిచినా అవే. అంటే ద డైరెక్టర్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ రీసెర్చ్ సెంటర్, అంటే అది సెంటర్ పేరు ద డైరెక్టర్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ రీసెర్చ్ సెంటర్ ఇన్ చికాగోలో ఉందంట. అదేం చెప్తుందంటే స్మెల్ యాక్ట్స్ డైరెక్ట్లీ ఆన్ ద బ్రెయిన్ లైక్ ఏ డ్రగ్. స్మెల్ అండ్ టేస్ట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఏం చెప్తుంది, మన అరోమా ఆయిల్స్ యొక్క స్మెల్ చూడడం ద్వారా దట్ కెన్ యాక్ట్స్ ఐదర్ డైరెక్ట్లీ ఆన్ ద బ్రెయిన్, మనం ఆ వాసని చూడడం ద్వారా ఆ వాసన యొక్క ఎఫెక్టు మన బ్రెయిన్ మీద డైరెక్ట్గా పడుతుందంట. అంటే మనం మెడిసిన్ తీసుకుంటే ఎలా వర్కౌట్ అవుతుందో అదే రకంగా ఇక్కడ అరోమా ఆయిల్స్ కూడా అదే రకంగా పనిచేస్తాయి అని చెప్పేసి మనకి ఈ స్మెల్ అండ్ టేస్ట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చెప్పడం జరిగింది. అవర్ నోస్ హ్యాస్ ద కెపాసిటీ టు డిస్టింగ్విష్ 1,00,000 డిఫరెంట్ స్మెల్స్, మెనీ ఆఫ్ విచ్ ఎఫెక్ట్ అస్ వితౌట్ అవర్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద సేమ్. అంటే మనకి ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. అంటే మన ముక్కు, అంటే మనకేంటి సెన్సార్ ఆర్గాన్స్ అంటాం. సెన్సార్ ఆర్గాన్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్ నోస్. ఆ నోస్ అనేటటువంటిది దానికి ఎలాంటి కెపాసిటీ ఉంది, 1,00,000 డిఫరెంట్ స్మెల్స్ని, 1,00,000 రకాల వాసనలు పసిగట్టగల కెపాసిటీ ఉన్నటువంటిది గుర్తించగలుగుతుందంట. ద అరోమా ఎంటర్స్ అవర్ నోస్, అంటే మనం ఈ పీల్చుకునేటటువంటి ఆయిల్స్ ఇన్హలేషన్ చేస్తూ ఉంటాం కదా, అరోమా ఎంటర్స్ అవర్ నోస్ అండ్ కనెక్ట్స్ విత్ సీలియా, అంటే మన హెయిర్, ముక్కు లోపల వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి. ఆ హెయిర్స్ని మనం సీలియా అని పిలుస్తాము. అంటే ఈ అరోమా మనం పీల్చుకునేటటువంటి స్మెల్ ఆ సీలియా ద్వారా, ద ఫైన్ హెయిర్ ఇన్సైడ్ ద నోస్ లైనింగ్, అంటే మనకి లోపల హెయిర్స్ ఉంటాయి కదా, ఆ హెయిర్స్ యొక్క ఎఫెక్ట్. ద రిసెప్టార్స్ ఇన్ ద సీలియా ఆర్ లింక్డ్ టు ద ఆల్ఫాక్టరీ లోబ్ విచ్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్మెల్ ట్రాక్ట్. అంటే ఆ సీలియా ద్వారా మనకి లోపల ఏమంటారు, ఈ స్మెల్ని అబ్జార్బ్ చేసుకునేటటువంటి ఒక లేయర్ ఉంటుందన్నమాట ఎండ్ పార్ట్ లోపల, ఈ సీలియా యొక్క టిప్ భాగం. విచ్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్మెల్ ట్రాక్ట్, ద ఎండ్ ఆఫ్ ద ట్రాక్ట్ ఈజ్ టర్న్డ్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్ ఇట్ సెల్ఫ్. అంటే మనకి నర్వస్ సిస్టమ్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి కదా. మనకి సెన్సార్ ఆర్గాన్ తీసుకున్నటువంటి ఈ స్మెల్ యొక్క సెన్సార్ యాక్టివిటీ అనేటటువంటిది కాస్త మన బ్రెయిన్కి కనెక్ట్ చేయబడుతుందంట ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ. స్మెల్స్ ఆర్ కన్వర్టెడ్ బై సీలియా ఇంటూ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్.
that are transmitted to the brain through olfactory system. ఆల్ఫాక్టరీ సిస్టమ్ అంటే జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియం అంటే నోస్లో ఉండేటటువంటి సెన్సార్స్, అంటే సెన్స్ న్యూరాన్స్ ఉంటాయి కదా, ఆ సెన్స్ న్యూరాన్స్ ద్వారా మనకి స్మెల్ అనేటటువంటిది ఒక వేవ్ రూపం లోపల ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ రూపం లోపల మన బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవుతాయంట. ఆల్ ద ఇంపల్సెస్ రీచ్ ద లింబిక్ సిస్టమ్. ఆ లింబిక్ సిస్టమ్ అంటే బ్రెయిన్లో ఉండేటటువంటి లింబిక్ సిస్టమ్కి రీచ్ అవ్వడం ద్వారా, లింబిక్ సిస్టమ్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అవర్ మూడ్స్. అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసేటటువంటి గ్లాండ్స్ అక్కడే ఉంటాయి, నర్వ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మన మాస్టర్ గ్లాండ్ అందులోనే కదా ఉంది బ్రెయిన్ లోపల మనకి. అంటే ఈ లింబిక్ సిస్టమ్ అనేటటువంటిది బ్రెయిన్లో పార్ట్ కాబట్టి ఆ లింబిక్ సిస్టమ్కి ఈ స్మెల్ అనేటటువంటిది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా రీచ్ అవుతుంది అనమాట. విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అవర్ మూడ్స్. అంటే మన కోపం, చిరాకు, లేదా రకరకాల మూడ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. ఆ మూడ్స్ని, ఎమోషన్స్ని, మెమొరీ అండ్ లెర్నింగ్ వీటన్నిటికి సంబంధించిన వాటితోటి అంటే వాటి మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. All the smell that reaches the limbic system has a directly chemical effect on our moods. The molecular sizes of the essential oils very teeny and they can easily penetrate to the skin and get into the bloodstream. అంటే మనకి నోస్లో ఉండేటటువంటి సీలియా ద్వారా ఆ సీలియాలో ఉండేటటువంటి అంటే సీలియా యొక్క ఎండ్ పార్ట్ ద్వారా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేటటువంటివి ఆల్ఫాక్టరీ సిస్టమ్ ద్వారా దట్ కెన్ రీచ్ టు ద లింబిక్ సిస్టమ్. ఆల్ఫాక్టరీ సిస్టమ్ నుంచి లింబిక్ సిస్టమ్కి అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి లింబిక్ సిస్టమ్కి వెళ్ళిపోతున్నాయి. దట్ కెన్ ఎఫెక్టెడ్ ద అవర్ మూడ్స్, ఎమోషన్స్, మెమోరీస్ అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం అంటే అది ముక్కు ద్వారా పీల్చుకున్నప్పుడు ఇక్కడ అలాగే మన బాడీ మీద అప్లై చేస్తాం కదా స్కిన్ మీద, అప్పుడు ఏమవుతుంది, ఎసెన్షియల్ ఆయిల్స్ వెరీ థిన్, చాలా చిన్నగా ఉండేటటువంటి మాలిక్యూల్స్ కాబట్టి ఈజీగా బాడీలోనికి పెనిట్రేట్ అవుతున్నాయి. అంటే స్కిన్ ద్వారా పెనిట్రేట్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్, మనకి స్కిన్ యొక్క కింద భాగంలోనే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, దానిలోనికి ఈజీగా పెనిట్రేట్ అయిపోతున్నాయి. ఇట్ టేక్స్ ఎనీథింగ్ బిట్వీన్ ఏ ఫ్యూ సెకండ్స్ టు ఫ్యూ అవర్స్, అంటే ఫ్యూ సెకండ్స్ టు ఫ్యూ అవర్స్ ఫర్ ద ఎసెన్షియల్ ఆయిల్స్ టు ఎంటర్ ద స్కిన్. అంటే వితిన్ సెకండ్స్ నుంచి గంటలోపు మనకి మన బాడీలోకి పెనిట్రేట్ అయిపోతుంది అనమాట. అండ్ వితిన్ 4 hours ద టాక్సిన్స్ గెట్ అవుట్ ద బాడీ. అంటే మనం ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ని మన బాడీ మీద అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ 4 hours మన బాడీలో ఉండేటువంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అయిపోతాయంట. త్రూ ద యూరిన్, పెర్స్పిరేషన్ అండ్ ఎక్స్క్రీటా, ఏదో ఒక రూపంలో దట్ కెన్ గెట్ అవుట్ సైడ్. అంటే ఎప్పుడైతే మనం అరోమా ఆయిల్స్ని గెట్ ఇన్ సైడ్ త్రూ ద స్కిన్ అండ్ బ్లడ్ వెజల్స్ ఆఫ్టర్ ద 4 hours దట్ కెన్ అంటే ఎక్స్క్రీట్ ద టాక్సిక్ సబ్స్టెన్సెస్. అంటే మన బాడీలో ఉండేటటువంటి వేస్ట్ని, వ్యర్థాలను అన్నింటిని కూడా బయటికి ఆఫ్టర్ ద 4 hours అంటే అప్లికేషన్ జరిగాక. అంతే కదా, మనం డ్రగ్ వేసుకున్నాక మనకి వితిన్ 2 to 4 hours లోపల రియాక్షన్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. అరోమా ఆయిల్స్ వర్క్ లైక్ మ్యాజిక్ ఫర్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సైకోమెటిక్ డిజార్డర్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, హెయిర్ లాస్, ఇన్ఫ్లమేషన్స్ అండ్ పెయిన్స్ అరైజింగ్ ఫ్రమ్ మస్కులర్ ఆర్ స్కెలిటల్ డిజార్డర్స్. సరే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. జస్ట్ దాన్ని ఏమి మనం అంటే అరోమా ఆయిల్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఆ ఆయిల్స్ యొక్క స్మెల్ని పీల్చడం ద్వారా లేదా బాడీకి అప్లై చేయడం ద్వారా ఈజీగా మనకి ప్రివెన్షన్ అనేటటువంటి దొరుకుతుందన్నమాట. స్ట్రెస్ పరంగా ఉండేటువంటి సైకలాజికల్ పరంగా, స్కిన్కి సంబంధించి, రకరకాల హెయిర్కి సంబంధించి, బాడీ పెయిన్స్కి సంబంధించి, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి మనకి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుందన్నమాట. ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్ సేఫ్ టు యూజ్. అంటే ఎసెన్షియల్ ఆయిల్ అంటే మనకు అందులో కెమికల్స్ అంటే హార్డ్ కెమికల్స్ ఉండవు కదా. ద ఓన్లీ కాజన్ బీయింగ్ దే షుడ్ నెవర్ బీ యూజ్డ్ డైరెక్ట్లీ బికాస్ సమ్ ఆయిల్స్ మే ఇరిటేట్ సెన్సిటివ్ స్కిన్ ఆర్ కాజ్ ఫోటో సెన్సిటివిటీ.
అంటే డైరెక్ట్గా ఆయిల్ని కొంతమందికి యూస్ చేస్తే పడదన్నమాట. అంటే కాన్సన్ట్రేషన్ అంటే మనకి దాన్ని వాటర్లోనో లేకపోతే వేరే ఆయిల్లోనో మిక్స్ చేసి యూస్ చేసుకుంటే అంత ప్రాబ్లం ఉండదు. అంటే మ్యాక్సిమం సేఫ్, కాకపోతే ఇరిటేషన్ సెన్స్ వస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి. అంటే అన్ని స్కిన్స్ ఒకలా ఉండవు కదా. దే షుడ్ బి బ్లెండెడ్ ఇన్ ఎడిక్వేట్ ప్రపోర్షన్ విత్ ద క్యారియర్ ఆయిల్స్. అదే మనం వాటర్లో కానీ మనం ఉపయోగించేటటువంటి ఆయిల్స్, వేరే ఆయిల్స్ ఉంటాయి కదా, హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్ అని చెప్పేసి, అందులో ఈ డ్రాప్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వెరీ లో క్వాంటిటీ యూస్ చేయాలండి. ఏ ప్యాచ్ టెస్ట్ ఈజ్ నెసరీ టు రూల్ అవుట్ ఎనీ రియాక్షన్స్. అంటే మనం ఒక ఎసెన్షియల్ ఆయిల్ని యూస్ చేస్తున్నామంటే అది ఎంతవరకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని చెక్ చేసుకుంటాం కదా. అలా చెక్ చేసుకునే దాని గురించి, అంటే మనం ఏదైనా ఐటెం వాడేటప్పుడు ఏదో ఒక చోట చిన్న ఏరియా లోపల అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్న తర్వాత అది వర్కౌట్ అయితేనే మనం ఎక్కడ అప్లై చేయాలో అక్కడ చేస్తూ ఉంటాం. అంటే అలాగా ప్యాచ్ టెస్ట్ చేయడం అనేటటువంటిది అవసరం అన్నమాట. అప్పుడు ఎలాంటి ఇరిటేషను అలాంటిది లేకపోతే మీరు యూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అప్లికేషన్స్. అంటే ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు ఈ అరోమాథెరపీని. అంటే మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం, ఎక్కడ పుట్టింది అంటే అరోమాథెరపీ అనేటటువంటిది ఎక్కడ పుట్టింది అంటే ఆరిజిన్ ఆఫ్ అరోమాథెరపీ గురించి, అలాగే ప్రాసెస్ గురించి, అంటే అరోమాథెరపీ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేసాం. అంటే ఈ అరోమాథెరపీని ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ద myriad of ways, such as the topically ingesting or internal and most common inhalation. అంటే రకరకాలుగా ఉంది. టాపికల్ అప్లికేషన్స్ అంటే ఇక్కడ మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనే దానికి సంబంధించి ఇక్కడ రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపికల్ అప్లికేషన్స్. ఈ టాపికల్ అప్లికేషన్స్ లోపల మనం ఇందులో అంటే బాతింగ్ పర్పస్కి, ఫుడ్స్ క్లీన్ కోసం, లేకపోతే స్కిన్ క్లీన్ కోసం, ఎక్స్టర్నల్ యూజ్. వెన్ యూజింగ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఓన్లీ యువర్ బాడీ నోస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రెస్పాండ్. దేర్ ఫార్ వాచ్ ఫర్ ఎనీ సైన్స్ ఆఫ్ స్కిన్ ఇరిటేషన్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్. మన స్కిన్ మీద అప్లై చేసినప్పుడు దాని ఒక ఎఫెక్ట్ మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా. ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్ సాల్యుబుల్ విత్ ద లిపిడ్స్. అంటే లిపిడ్స్లో కరుగుతాయంట. అంటే అవి కూడా ఆయిల్సే కదా, లిపిడ్స్ అనేటటువంటివే కదా ఆయిల్స్ కూడాను. సాల్యుబుల్ విత్ ద లిపిడ్స్ ఫౌండ్ ఇన్ ద స్కిన్ అండ్ కెన్ పెనిట్రేట్ ద స్కిన్ సర్ఫేస్ అండ్ ద అబ్జార్బ్డ్ ఇన్ టు ద లింఫ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. దే మే బీ వామ్ యాజ్ ద పర్ఫ్యూమ్స్, ఆయింట్మెంట్స్. అంటే మనం అప్లై చేసుకునేటటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ని పెర్ఫ్యూమ్స్ రూపంలో మన బాడీ మీద స్ప్రే చేసుకుంటాం, ఆయింట్మెంట్స్ రూపంలో అప్లై చేసుకోవడం. అండ్ కెన్ బి అప్లైడ్ అండ్ డైల్యూటెడ్ యూజింగ్ ఏ క్యారియర్ ఆయిల్ ఆర్ అదర్ బేస్. అంటే కాన్సన్ట్రేషన్ తగ్గించి యూస్ చేసుకుంటే ఫస్ట్ పర్వాలేదు అనుకుంటే అప్పుడు కాన్సన్ట్రేటెడ్గా యూస్ చేసుకోవచ్చు, ఎలాగైనా యూస్ చేయొచ్చు, డైల్యూటెడ్ ఆర్ అన్డైల్యూటెడ్ ఫామ్. As a rule, due to the concentrated and potential of pure essential oils, dilution in a carrier is highly recommended for beginners. అంటే మనం ఫస్ట్ ప్రారంభించేటప్పుడు ఎట్ ఏ టైప్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా వాడకుండా వేరే అంటే సమ్ ఆఫ్ ఆయిల్ క్యారియర్స్ ఉంటాయి కదా, అందులో మిక్స్ చేసుకుని, ఇప్పుడు మన కోకోనట్ ఆయిల్ ఉంది, ఆ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకోవడం, లేదా ఆలివ్ ఆయిల్ ఉంటుంది, ఆలివ్ ఆయిల్ అంటే రకరకాలు వేరే ఉంటాయి కదా, అందులో మిక్స్ చేసుకుని యూస్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ దేనికోసం అప్లికేషన్ చేసినప్పుడు ఫర్ దోస్ ఆఫ్ పీపుల్ విత్ సెన్సిటివ్ fair skin or application of the face, neck and other sensitive areas, and also if you are trying a new oil or blend of oil. Please be careful with children or infant as the dilution necessary are very minute. When it doubt, always consult. అంటే మనం ఉపయోగించే ముందు మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ అరోమాథెరపీ చేసేటటువంటి పర్సన్స్ని కన్సల్ట్ చేసి మనం ఈ ప్రాసెస్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే మనకి అవగాహన లేకపోతే ఏది ఎలా వాడాలని చెప్పేసి, అంటే మనం ఎప్పుడూ కూడా అరోమా ఆయిల్స్ని చాలా లో అమౌంట్ అంటే డ్రాప్స్ ఇంచుమించుగా
5 డ్రాప్స్, 2 డ్రాప్స్, 10 డ్రాప్స్, ఇలాగే అంతకుమించి ఎక్కువగా యూజ్ చేయకూడదు అనమాట. అవసరాన్ని బట్టి, పర్పస్ని బట్టి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా బాత్స్, స్నానాలు చేస్తూ ఉంటారు కదా, బాతింగ్ పర్పస్ యూజ్ చేసేటప్పుడు అంటే 7 to 8 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ని యూజ్ చేయాలంట. అంటే 30 ml ఆఫ్ క్యారియర్ ఆయిల్, మనం ఏదో ఒక ఆయిల్ తీసుకుంటాం కదా, ఆ ఆయిల్ లోపల 7 to 8 డ్రాప్స్ మాత్రమే అందులో మిక్స్ చేసి ఆ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి. 30 ml తీసుకోవాలి ఆ ఆయిల్, క్యారియర్ ఆయిల్ అంటే. ఇప్పుడు కోకోనట్ ఆయిల్లో వేసుకుని మనం బాత్ చేయడానికి మసాజ్ చేయాలనుకున్నాం అంటే మన కోకోనట్ ఆయిల్లో 30 ml ఆయిల్ తీసుకుని అందులో 7 to 8 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది హనీలో కూడా వేసుకుని రాసుకోవచ్చు అంట. యాడ్ దిస్ టు రన్నింగ్ వాటర్ అండ్ మిక్సింగ్ వెల్ బిఫోర్ గెట్టింగ్ ఇట్. అంటే మనం ఆ వాటర్లో కూడా వేసుకోవచ్చు అంట ఈ డ్రాప్స్ని, 7 to 8 డ్రాప్స్ని వాటర్లో కూడా. అంటే మనం బాత్ చేయాల్సినటువంటి వాటర్ ఉంటుంది కదా, టబ్ బాతింగ్ అనో లేకపోతే అందులో కూడా వేసుకోవచ్చు అంట. బీ షూర్ టు చెక్ ద సేఫ్టీ ఇంటూ ఫర్ ద ఎసెన్షియల్ ఆయిల్స్ దట్ యూ చూజ్. అంటే మనం రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి. అంటే మనకి బాడీకి తగ్గట్టు ఆయిల్ ఏంటి అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమంది వెట్ స్కిన్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది కదా. నెక్స్ట్ ఫుడ్ బాత్స్ అప్ టు 6 డ్రాప్స్. అంటే పాదాలని క్లీన్ చేస్తూ ఉంటాం కదా, ఆ పర్పస్ కోసం అప్ టు 6 డ్రాప్స్ ఇన్ ఎ బౌల్ ఆర్ ఫుడ్ బాత్ ఆఫ్ వామ్ వాటర్. వేడి నీళ్ళు లేదా మనం ఏదైతే ఏ రకంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నా ఆ రకంగా ఉపయోగించినప్పుడు, బట్ 6 డ్రాప్స్ మాత్రం వేయడానికి చాయిస్ అనమాట, ఎక్కువగా వేయకూడదు. షోక్ ఫర్ అప్రాక్స్ 10 minutes. 10 నిమిషాల పాటు అందులో మన పాదాలు పెట్టుకుని అంటే అలా గిలకరించి అందులో పాదాలు పెట్టాలన్నమాట. దిస్ ఈజ్ గ్రేట్ ఫర్ వెరికోజ్ వెయిన్స్. అంటే కొంతమందికి కాళ్ళకి వెరికోజా అని చెప్పేసి, అంటే మనకి బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వెజల్స్ ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్, వాటి వల్ల ఏంటి అవి బ్లూ కలర్లో మారిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళకి చెడు రక్తం అనేటటువంటిది అందులో ఎక్కువగా ఉండిపోయి అవి నరాలు పైకి కనబడుతూ ఉంటాయి, అలాంటి వాళ్ళ కోసం. అలాగే మన యాంకిల్స్ వాపు వస్తాయి కదా, స్వాలెన్ యాంకిల్స్, లేకపోతే మన కాళ్ళు పాదాలు ఎక్కువగా టైర్డ్ అయిపోయినప్పుడు, అలాంటి సందర్భాల లోపల ఈ అరోమా ఆయిల్స్ని వాటర్లో మిక్స్ చేసుకుని ఆ డ్రాప్స్ 6 డ్రాప్స్ని అందులో మన ఫుడ్స్ని బందులో పెడితే రిలీఫ్గా ఉంటుందన్నమాట. కంప్రెసర్స్ 5 to 8 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ ఇన్ ఏ బేసిన్ ఫిల్డ్ విత్ ఐదర్. అంటే మనం హాట్ వాటర్ తీసుకున్న కోల్డ్ వాటర్ తీసుకుంటాం, అందులో 5 to 8 డ్రాప్స్ ఈ ఎసెన్షియల్ ఆయిల్స్తో వేసి బాగా కలిపిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ను అందులో డిప్ చేసి దాన్ని స్క్వీజ్ చేసి ఆ తర్వాత దాన్ని మనం కంప్రెస్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే కంప్రెస్ చేయాలనుకుంటున్నామో అక్కడ డైరెక్ట్గా కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. అంటే జెంట్లీ స్క్వీజ్ ఎక్సెస్ వాటర్ అవుట్ అండ్ అప్లై డైరెక్ట్లీ అండ్ ఇమీడియట్లీ టు ఎఫెక్టెడ్ ఏరియా. అంటే మీకు ఎక్కడైతే పెయిన్గా ఉందో, ఎక్కడైతే రిలీఫ్నెస్ కావాలనుకుంటున్నారో అక్కడ ఆ స్క్వీజ్ చేసినటువంటి టవల్ని మనం కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. ర్యాప్ అనదర్ టవల్ ఓవర్ ద కంప్రెస్ అండ్ లీవ్ అంటిల్ ఇట్ రీచెస్ బాడీ టెంపరేచర్. దిస్ కెన్ బి రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ ఫర్ రిలీఫ్ ఆఫ్ పెయిన్, హెడేక్ అండ్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్. అంటే మనకు ఫీవర్ వచ్చినప్పుడు మనం పెట్టుకుంటాం కదా తల మీద క్లాత్, అలాగే ఇక్కడ ఏంటంటే అరోమా ఆయిల్ వేసుకున్నటువంటి కూల్ వాటర్ లేకపోతే హాట్ వాటర్ ఏదో ఒక వాటర్ అందులో మనం బాగా ఆయిల్ వేసిన తర్వాత అరోమా డ్రాప్స్ వేసిన తర్వాత బాగా గిలకరించి దాని లోపల టవల్ని పెట్టి దానిలో వచ్చే వాటర్ని స్క్వీజ్ అంటే కారకుండా నీళ్ళు పిండేయాలన్నమాట. పిండేసి ఆ టవల్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఈ బాడీ పెయిన్స్ రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది, హెడేక్ కానీ లేకపోతే ఇంకేమైనా సరే. నెక్స్ట్ మసాజ్. అంటే బాడీ మసాజ్ చేస్తూ ఉంటారు కదా, దానికైతే 15 to 22 డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ 30 ml ఆఫ్ క్యారియర్ ఆయిల్లో. అంటే మనం ఏ ఆయిల్ అయితే తీసుకుంటున్నామో ఆ ఆయిల్ లోపల ఈ ఎసెన్షియల్ ఆయిల్ 15 to 20 డ్రాప్స్ వేసి మిక్స్ చేసుకుని అది బాడీ మసాజ్కి యూజ్ చేయాలన్నమాట. అప్వర్డ్ మోషన్ అంటే పైకి మాత్రమే, అంటే ఒకే వేలో మసాజ్ చేయాలి, పైకి కిందకి రుద్దేయకూడదు, ఓన్లీ వన్ వే. అందులో అప్వర్డ్ వే మోషన్ అంటే పైకి రుద్దాలన్నమాట. అంటే మన బాడీ వైపుకి, హార్ట్ వైపుకి, టువర్డ్స్ ద హార్ట్ ఫర్ బెస్ట్ ఎఫెక్ట్. ఎప్పుడైనా సరే మనం అప్లై మసాజ్ చేసేటప్పుడు బాడీ వైపుకి రుద్దుతూ ఉండాలి. నెక్స్ట్ ఇన్హలేషన్ అంటే టాపికల్ అప్లికేషన్స్ చెప్పాం కదా. నెక్స్ట్ ఇన్హలేషన్ అప్లికేషన్స్ అంటే ఆవిరి పట్టే లాంటిది అనమాట. మనకి
This is the one of the simplest and effective methods of dispersing essential oils into the air. ఎయిర్ లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇన్హలేషన్స్ ఆర్ మెథడ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఎసెన్షియల్ ఆయిల్స్ టు ద లంగ్స్ వయా ద నోస్ అండ్ థ్రోట్. అంటే మనం ఆవిరి పడుతూ ఉంటాం కదా, ఆవిరి పట్టినప్పుడు ఏమవుతుంది, ముక్కు ద్వారా నోటి ద్వారా మనం లంగ్స్లోనికి థ్రోట్ లోపలికి వెళ్తూ ఉంటుంది. దిస్ క్యాన్ బి గ్రేట్ బెనిఫిట్ ఫర్ ద రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనకి కరోనా టైం కదా, చాలామంది ఆవిరి పట్టుకుని వైరస్ ప్రివెన్షన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. This can have great beneficial for the respiratory problems, sinus congestion, flu, cough, colds, catarrh and sore throats. అంటే గొంతు నొప్పి ఉన్నవాళ్ళు, లేకపోతే ఫ్లూ జ్వరంతో బాధపడే వాళ్ళు, దగ్గు వచ్చే వాళ్ళు, జలుబు చేసిన వాళ్ళు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. రోజుకు 2 సార్లు, 1 లేదా 2 సార్లు చేస్తూ సరిపోతుంది. ఇప్పుడు మన కరోనా టైంలో కూడా చాలామంది ఈ వ్యాపరైజేషన్ ప్రాసెస్ చేస్తున్నారు కదా, అదే అనమాట ఇది ఇక్కడ. అంటే ఇక్కడ మనకి రకరకాల స్టీమ్స్ ఉన్నాయి. ఫేషియల్ స్టీమ్స్ అంటే ఓన్లీ ఫేస్ పర్పస్ కోసం మాత్రమే. 2 to 3 drops ఆఫ్ ఆయిల్ ఇంటూ ద బౌల్ ఆఫ్ బాయిల్డ్ వాటర్. అంటే అందులో వేసి డ్రేప్ ఏ టవల్ ఓవర్ యువర్ హెడ్ అండ్ లెర్న్ ఓవర్ ద బౌల్ టు ఇన్హేల్ ద స్టీమ్. అంటే మనం టవల్ కప్పేసుకుంటాం కదా, కప్పుకొని మన ఫేస్ మాత్రం దానికి ఎక్స్పోజ్ అయ్యేలాగా చెయ్యాలి. వైల్ కీపింగ్ ఐస్ షట్, అంటే షట్ యువర్ ఐస్. ఇన్హాల్స్ ది స్లోలీ ఎట్ ఫస్ట్, దెన్ బ్రీత్ డీపర్ అండ్ డీపర్. అంటే ఫస్ట్ స్లోగా పీల్చుకోవడం ఆ స్మెల్ని, అంటే ఫేస్లోనే కదా మనం ముక్కు కూడా ఉంది, అందువల్ల బ్రీత్తో యువర్ మౌత్ ఫర్ థ్రోట్ ప్రాబ్లమ్స్, గొంతులో ప్రాబ్లమ్స్ ఉంటే నోట్ ద్వారా తీసుకోవచ్చు. ఇన్హేల్ త్రూ యువర్ నోస్ ఫర్ సైనస్ కంజెషన్. అంటే నోటి ద్వారా ముక్కు ద్వారా బాగా పీల్చుకొని మొహానికి అంతటికి పట్టించాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఆటోమైజర్స్ అంటే అందులో వేసేసి వదిలేస్తాం. యాడ్ 12 to 20 drops ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ టు డిస్టిల్డ్ వాటర్ ఇన్ ఏ స్ప్రే బాటిల్. స్ప్రే బాటిల్ లోపల ఈ డ్రాప్స్ వేసేసి బాగా షేక్ చేసి, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటాం కదా, బాగా షేక్ చేసి అండ్ మిస్ట్ ఆన్ ఫేస్ ఆర్ ఇన్ టు ద ఎయిర్, గాల్లోనికి. అంటే మన రూమ్ ఫ్రెషనర్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాగా. లేకపోతే మన ఫేస్ మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు. Vaporizers 10 to 12 drops in the top of the vaporizer for a normal size room. ఒక రూమ్ లోపల వేపరైజేషన్ పెట్టడం కోసం 10 to 12 డ్రాప్స్ను యూజ్ చేయొచ్చు అంట. నెబ్యులైజర్స్, దిస్ ఎలక్ట్రికల్ యూనిట్ ఈస్ డిజైన్ టు ద డిస్పర్సల్ ద ఎసెన్షియల్ ఆయిల్స్ ఇన్ ఏ మైక్రోఫైన్ మిస్ట్. అంటే మనం బాత్ టబ్ లాగా ఉంటుంది కదా, క్లోజ్డ్ కండిషన్లో ఉంటుందన్నమాట ఇది మైక్రోఫైన్ మిస్ట్ అని. This means that the molecules of oil will hang in the air for much longer due to the minuscule weight of the particles. Research has shown that diffusing in this way may help to reduce bacteria, fungus, mold and unpleasant odors. It not only makes the air fresh, but it also helps you to relax, relieve tension, creates the atmosphere of harmony and peaceful ట్రాన్స్క్విలిటీ. అంటే నెబ్యులైజర్స్ అని చెప్పేసి ఇది ఒక ఎలక్ట్రికల్ యూనిట్ అనమాట. దాని లోపల ఈ ఆయిల్స్ని యాడ్ చేసి ఆ డ్రాప్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ హ్యాంగ్ అయినటువంటి మనకి స్టీమ్ బాత్ లాగా అన్నమాట. కొంచెం స్టీమ్ బాత్ ఉంటుంది కదా, అందులో మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఏంటంటే రూమ్ లోపల మనం చేసుకోవడానికి, అంటే ముక్కు ద్వారా జరిగేటటువంటి ప్రాసెస్ కోసం. డైరెక్ట్ ఇన్హలేషన్, ఇది డైరెక్ట్. ఇంకా లాస్ట్ వన్ అంటే పుట్ 3 drops ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ ఇంటూ ద పామ్, చేతిలో రాసేసుకోవడం. అరిచేతి మనం ఇప్పుడు శానిటైజర్ కదా ఎలా రాసుకుంటాము అలాగనమాట. డ్రాప్స్ 3 drops యాడ్ చేసుకుని హ్యాండ్స్కి రబ్ చేసేసుకొని మనం దాని స్మెల్గా పీల్చుకోవాలన్నమాట. హ్యాండ్స్ టుగెదర్ బ్రీఫ్లీ అండ్ దెన్ క్విక్లీ ఇన్హేల్ డీప్లీ ఫర్ గ్రేటర్ ఇన్హలేషన్. రిలీవ్స్ ద సైనసెస్ అండ్ ఈజ్ క్వైట్. అంటే ఎక్కువ డ్రాప్స్ వేసుకోకూడదు బై హ్యాండ్ యూజ్ చేసినప్పుడు, డైరెక్ట్ ఇన్హలేషన్ చేసినప్పుడు. Essential oils have been used by the people for 1000 years. It has a great potential to use in modern days. Appropriate method of cultivation and distillation certainly yield good quality essential oil. The more an essential oil is interfered physically and chemically, the less clinical value
it will have, this can be overcome by means of suitable evaluation technique. అంటే మనం ఎసెన్షియల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి విధానాన్ని బట్టి, అంటే మనం ఎక్స్ట్రాక్షన్ చేసేటటువంటి ప్రాసెస్ని బట్టి దాని క్వాలిటీ ఆఫ్ ద ఆయిల్ అనేటటువంటిది ఫిక్స్ అవుతుంది. మనం అది చేసే విధానం, ఎక్స్ట్రాక్ట్ చేసే విధానం పర్ఫెక్ట్గా ఉంటే దట్ కెన్ గుడ్ క్వాలిటీ ఆయిల్ వస్తుంది. ఎక్స్ట్రాక్షన్ చేసే విధానం సరిగ్గా లేకపోతే లెస్ క్వాలిటీ ఆయిల్ వస్తుంది. అందువల్ల దాన్ని బేస్ చేసుకుని క్వాలిటీ ఫిక్స్ అవుతుంది. అంటే మనం యూజ్ చేసేటటువంటి క్వాలిటీ ఆయిల్ని బట్టి మనం ఎన్ని డ్రాప్స్ యాడ్ చేసుకోవాలనేటటువంటిది డిసైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. జనరల్గా అయితే గుడ్ క్వాలిటీ అయితే మనకి పామ్ యూజ్కి 3 drops యూజ్ చేయొచ్చు. అదే బాతింగ్ పర్పస్కి, ఫుడ్ పాస్కి, కంప్రెషర్ పర్పస్కి అయితే బిలో ఆఫ్ ద 10 dropsని యూజ్ చేయొచ్చు. ఫేషియల్ స్టీమ్కి అయితే చాలా తక్కువ యూజ్ చేయాలి. ఆటోమైజర్స్ అంటే గాల్లో స్ప్రే చేసేదానికి, నెబ్యులైజర్ ప్రాసెస్కి, వ్యాపరైజర్స్కి, ఇలాంటి వాటికైతే ఎక్కువ అబౌవ్ ద 10 to 20 drops వరకు యూజ్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద aromatherapy, very important for the examination purpose. Here introduction of the aromatherapy and origin of the aromatherapy, mode of action of the aromatherapy and applications of the aromatherapy. ఈ రకంగా నేను ఈ కాన్సెప్ట్ మీకు ఇక్కడ ఎగ్జిబిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మిమ్మల్ని షార్ట్కి అడుగుతున్నారు, ఎస్ఐకి అడుగుతున్నారు. కాబట్టి షార్ట్కి అడిగినప్పుడు ఏ విధంగా రాయాలి, ఎస్ఐకి ఏ విధంగా రాయాలనేది మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద ఎస్ఐ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్. షార్ట్లో కూడా అడగడం జరిగింది. దిస్ ఈజ్ ద అరోమాథెరపీ. అరోమాథెరపీకి సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట.